ఇదిగో మీకు రక్షకుడు రాబోతూ ఉన్నాడు, అతడు ఒక కన్యక ద్వారా జన్మించబోతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ రక్షకుడు ఎక్కడి నుండి వస్తాడు అంటే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చదువుకుంటాం. బెత్లెహేము అనేటువంటి ఒక చిన్న కుగ్రామం నుండి రాబోతూ ఉన్నాడు అని. ఈ బైబిల్లో చెప్పబడ్డట్లుగానే ఆయన ఆ కుగ్రామంలో అతి సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆయన జన్మ సాధారణమైన, ఆయన జీవితం అసాధారణం, అద్భుతమైనది. ఆయన ఈ లోకానికి వచ్చింది దేవుని సందేశాన్ని ఈ ప్రజలకు పంచడానికి అని చెప్తూ ఉంటాం. అంటే ప్రజలను శాంతి కాముకులనుగా చూడడానికి, ప్రజలు ఒకరిని మరొకరు ప్రేమించుకునేటట్లుగా చేయడానికి, ప్రజలను ఒక్కొక్కరు మన్నించుకునేటట్లుగా చేయడానికి అని బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. ఆ యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూస్తే ఆయన చూపించినటువంటి ఆదర్శం అలా ఉంటుంది. అలాంటి యేసు ప్రభువును మనం ఈ రోజున స్మరణ చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం. ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ రోజున మనుషుల మనసుల్లో సంతోషాన్ని చూస్తాం. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మతాలను గురించి, ఒక్కొక్క మతం గురించి ఒక్క మాటలో చెప్పమని అడిగితే ఏమని చెప్తాం? కానీ ఒక్కొక్క మతం గురించి ఒక మాటే చెప్తా నేను. హైందవ మతం, హిందూ మతం, కర్మ సిద్ధాంతం, దేవుడు నీకు ఇది రాసి పెట్టాడు కాబట్టి అది జరుగుతుంది అంతే. ఇస్లాం మతాన్ని పాటించేవాళ్ళు, వాళ్ళ సిద్ధాంతం ఖురాను లేక అల్లా చెప్తున్నాడు కాబట్టి అది పాటించు, తూచా తప్పడానికి కూడా వీల్లేదు. అది యూద మతం గురించి చెప్తే, ఈ లోకాన్ని రక్షించేటువంటి రక్షకుడు రాబోతూ ఉన్నాడు, వేచి చూడు అని చెప్తుంది. అదే క్రైస్తవ మతాన్ని గురించి ఆలోచించి చెప్తే, ఇది ప్రేమ, నీవు ప్రేమించు, నీవు ఇతరులతో పంచుకో అని సిద్ధాంతం మీద మాత్రమే వీళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే నన్ను క్షమించండి. ఇలా ఈ సిద్ధాంతపరంగా మనందరం కూడా లోకరక్షకుడి కోసం ఎదురు చూచినటువంటి ప్రజలు సంతోషపడినట్లుగా మనం కూడా సంతోషపడాలి. 4 సంవత్సరాల నుండి మనందరం కూడా పరిపాలన చూస్తూ ఉన్నాం. ఇసుకాసుర పరిపాలన, మద్యపానాసుర పరిపాలన, ఇంకా ఎన్ని సురలు చెప్పినా కానీ తక్కువ లేకుండా పరిపాలన జరుగుతుంది. అప్పుల సురలోకి మనందరం కూడా వెళ్ళాం. ఇలాంటి పరిపాలనలో ఉన్నటువంటి మనం నిజంగా మనల్ని ఆదుకునే ఒక నాయకుడు రావాలని చూస్తూ ఉన్నాం. అది నిజం చేయడానికి నీ చేతుల్లో నా చేతుల్లో ఒక అస్త్రం ఉంది, అదే ఓటు. బాబుగారికి బయలొచ్చిందన్న రోజు ఇక్కడ నుండి నేను కూడా పరిగెత్తా రాజమండ్రి. రాత్రంతా కూడా కాన్వాయ్లోనే వచ్చా. 13:30 గంటలు ఆ వెహికల్లోనే కూర్చొని రోడ్ల మీద లక్షల్లో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా విజయవాడకు రావడం జరిగింది. ఒక మంచి నాయకుడిని కోరుకుంటున్నాం మనం. అందరికీ చనిపోయిన తర్వాత ఒక వైభవం ఉంటుంది. నాకు తెలిసి బాబు గారికి దేవుడు ఒక అదృష్టాన్ని ఇచ్చారు, ఆ వైభోగాన్ని చూశారు. ఇది నిజమేనండి బాబు గారు.
నేను ప్రత్యక్షంగా సాక్షిని. ఒక మంచి నాయకుడిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు. యేసు ప్రభువు శాంతిని స్థాపించడానికి వచ్చాడు అని చెప్పాం. ఒకరిని మరొకరు మన్నించాలని సిద్ధాంతంతో వచ్చాడని చెప్పాం. ఫ్రాక్షన్ రాజకీయాలు ఉన్నటువంటి రాయలసీమలో అలాంటి నాయకుల్ని ఇద్దరిని పక్కన కూర్చోబెట్టినటువంటి చరిత్ర బాబు గారిది. ఇది వాస్తవం కాదా? వాస్తవం. మన్నించే గుణం. బాబుగారు ఎప్పుడూ కన్నెర్ర చేయాల. కన్నెర్ర చేస్తే రాజకీయం ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు. అలాంటి ఒకరిని ఎవరిని కూడా హానిపరచాలి, హాని చేయాలని అనుకోనటువంటి తత్వంతో, విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలన్నదే వాళ్ళ లక్ష్యం. అలానే నడిపిస్తూ ఉన్నారు ఈ పార్టీని. అంటే శాంతి స్థాముకునైనటువంటి ఆ నాయకుడిని, శాంతి కాముకుణ్ణి మనం చూస్తూ ఉన్నాం మన బాబుగారిలో. నాకంటూ స్వార్థం ఉందేమో తెలియదు, కానీ స్వార్థం లేనటువంటి రాజకీయాన్ని చేసి ఈ ప్రజల బాగోగుల్ని కోరుకోవాలని తపన పడుతూ 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నారు. అందుకుగాను దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను బాబుగారు. ఎక్కడ చూసినా కానీ అరాచకాలు, దౌర్జన్యాలు, ఎంతోమందిని బలి తీసుకున్నటువంటి రాజకీయవేత్తలు ఉన్నటువంటి ఈ సమాజంలో మార్పు కోరుకోవడం, మార్పు కోసం ప్రార్థన చేయడం క్రైస్తవులు చేస్తూనే ఉన్నారు. అలాంటి మార్పు త్వరలోనే వస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. అది తీసుకురావాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంది. మనం వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు. ఈ రాష్ట్రాన్ని తిరిగి సరైన క్రమంలో పెడతారని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను. ఈ క్రిస్మస్ వేడుకల్ని మనం అర్థవంతంగా జరుపుకుంటున్నాము అని చెప్పడానికి మనందరం కూడా ఆ పరిపాలన దక్షత కలిగినటువంటి ఆ నాయకుడిని గురించి 10 మందికి చెప్పి, ఆ దేవుడు కోరుకున్నటువంటి మనకు ఇప్పుడు కావలసినటువంటి మంచి నాయకుడు వీరే అని నమ్మి 10 మంది చేత కూడా ఓట్లు వేయించగలగాలి. అలా మార్పును కోరుకున్నటువంటి వ్యక్తులంగా, ఒక మంచి నాయకత్వంతో మన ఈ రాష్ట్రంలో, అల్లకల్లోలంతో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో శాంతి సమాధానం నెలకొనేటట్లుగా ఆ దేవుడు వీరికి ఆ అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, అలాంటి అవకాశాన్ని మనం కూడా ఇవ్వాలని కోరుకుంటూ, మరొకసారి క్రిస్మస్ను అర్థవంతంగా చేసుకోవడానికి ఆ దేవుడు మనందరినీ కూడా రాబోయే క్రిస్మస్ రోజున ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులంగా కూడాలని కోరుకుంటూ ఉన్నాను. ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను బాబు గారు. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.